కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. అందరికీ దాసోహం. మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజీయ స్వామి వారు రచించిన గ్రంథాలని మనం చదువుకుంటున్నాం. శ్రీకృష్ణార్జున సంవాదం, భగవద్గీతని ఆచార్య శిష్య సంవాదంగా మనం తెలుసుకుంటున్నాం. 8వ అధ్యాయంలో 7 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం. మనం 3054 ప్రశ్నలతో నిన్నటి రోజున ముగించుకున్నాం. కామ్యకర్మలైన నిత్య నైమిత్తిక కర్మలైనప్పటికీ కూడా మనం ఆ కర్మల్ని ఆచరిస్తూనే భగవంతుణ్ణి స్మరిస్తూ ఉండాలి అని చెప్పారు. నిత్య నైమిత్తిక కర్మలకి ఒక ఫలం అనేది మనకి రాదు. ఫలంతో సంబంధించి ఉండకపోయినా నిత్య నైమిత్తికములను ఆచరించేటప్పుడు భగవంతుడు తన ఆజ్ఞ అని శృతులలో చెప్పినట్లుగా వాటిని నేను చేస్తున్నానంతే అని భావిస్తూ స్మరణకి లోటు రాకుండా ఆయా కర్మలని మనం ఆచరించాలి అని తెలుసుకున్నాం. 3055వ ప్రశ్న నుండి ఈరోజు ప్రారంభించుకుందాం. మొత్తం మీద అంత్యకాల స్మరణ ప్రాధాన్యతని వివరిస్తున్నారన్నమాట. అవును, అంత్యకాల స్మరణ సాధ్యం అవ్వాలంటే జీవితకాలంలో సదా స్మరణ ఉండాలని కూడా చెప్తున్నారు. ఈ అంత్యకాల స్మరణ ఐశ్వర్యార్థులకి, కేవలులకి, జ్ఞానులకి వివిధంగా ఉంటుందన్నారు కదా. ఆ తేడాలు ఎలా ఉంటాయి? 8, 9, 10 శ్లోకాలలో ఐశ్వర్యార్థుల్ని చెప్పారు. 11, 12, 13 శ్లోకాలలో కేవలుల గురించి చెప్పారు. 14వ శ్లోకంలో జ్ఞానుల గురించి చెప్తారు. అయితే 8వ శ్లోకం చెప్పండి. అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్. అన్వయం: హే పార్థ, అభ్యాసయోగయుక్తేన న అన్యగామినా చేతసా దివ్యం పరమం పురుషం అనుచింతయన్ యాతి. తాత్పర్యం: అభ్యాసంతోనూ ధ్యానముతోనూ కూడినది కనుక ఇంకొక విషయమును స్మరింపని మనసు చేత అప్రాకృత పురుషోత్తముడగు నన్ను అంత్యకాలమున స్మరించి తనకు కావలసిన ఐశ్వర్యమును పొందుచున్నాడు. ఇది ఐశ్వర్యార్థుల శ్లోకమని ఎలా తెలుస్తుంది? మీరు చెప్పిన 8 నుండి 14 వరకు ఉన్న అన్ని శ్లోకాలు కూడా భగవంతుణ్ణి పొందే అర్థంతోనే కనిపిస్తున్నాయి. కానీ ఇది ఐశ్వర్యార్థులకి, ఇది కేవలులకి, ఇది జ్ఞానులకి అనే విభాగం తోచడం లేదు కదా. సామాన్యమైన దృష్టికి అలాగే తోస్తుంది. ప్రకరణ దృష్టితో పరిశీలనాత్మకం చూస్తే తప్ప ఆ భేదం గోచరించదు. ఇంకో విషయం కూడా గ్రహించాలి. ఐశ్వర్యం కానీ కైవల్యం కానీ భగవత్ సంబంధమైనవే అవుతాయి. వాటిని పొందుతున్నామంటే భగవద్విభూతిలో ఒక తుంపురుని అనుభవిస్తున్నామన్నమాట. స్వల్ప భాగానుభవమే అయినా అది భగవదనుభవమే. మనకిష్టమైన వ్యక్తి యొక్క ఫోటోను చూసి సంతోషించడం, స్వప్నంలో అనుభవించి సంతోషించడం, దూరం నుంచి చూసి సంతోషించడం, గుణగణాదులను విని సంతోషించడం అనే తరతమ స్థాయిలు ఎలా ఉంటాయో అలాగే భగవద్ అనుభవంలో కూడా ఐశ్వర్యానుభవం, కేవలానుభవం అనేవి వివిధ స్థాయిలుగా భావించవచ్చు. సంపూర్ణ అనుభవం జ్ఞానిదని అనుకోవాలా? అంతే. అందుచేతనే ఐశ్వర్యార్థుల ఉపాసనని చెప్పినా, కేవలల ఉపాసనని చెప్పినా, జ్ఞానుల ఉపాసనని చెప్పినా ఒక్కలాగే ఉన్నట్లుంటుంది. అంత్యకాలంలో స్మరిస్తే సరిపోదు, జీవితమంతా ధ్యానిస్తూనే ఉండాలనే అర్థం ఈ శ్లోకాల్లో ఎక్కడి నుండి వచ్చింది? 7వ శ్లోకంలో అనుస్మర అని ఉంది. ఈ 8వ శ్లోకంలో అనుచింతయన్ అని ఉన్నది. ముందొకటి జరిగి దాని వెనుక అలాంటిదే జరగవలసిన చోటనే అను అనే పదం వాడబడుతుంది. ఉదాహరణకి వాదము, అనువాదము, యాగము, అనుయాగము. అలాగే అక్కడ 7వ శ్లోకంలో అనుస్మర అని అంత్యకాలంలో చెప్పారంటే స్మరణం అనేది జీవితకాలంలో ఉండాలని అర్థం. ఇక్కడ 8వ శ్లోకంలో అనుచింతయన్ అని చెప్పారంటే చింతన అనేది జీవితకాలంలో ఉండాలి అని అర్థం.
ఓహో, అయితే అభ్యాసయోగం అనే పదాన్ని చింతనగా తీసుకోవాలా? అంతే మరి. అలాంటి అభ్యాసం చేత ఇక వేరే విషయాల వైపు మనస్సు వెళ్ళదు కనుక అంత్యకాలంలో అనుచింతన సాధ్యమే. ఆ అంతిమ స్మృతి విధానం ఎలా ఉండాలి? 9, 10వ శ్లోకాల్లో ఉన్నది. ఈ రెండింటినీ కలిపి చెప్పుకుందాం. కవిం పురాణమనుశాసితారం అణోరణీయాంసమనుస్మరేజ్యః సర్వస్య ధాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగబలేన చైవ భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం. అబ్బో, పెద్ద శ్లోకాలు రెండును అన్వయం కలిపేనా? అవును. కవిం పురాణం అనుశాసితారం అణోహో అణీయాంసం సర్వస్య ధాతారం అచింత్య రూపం తమసః పరస్తాద్ ఆదిత్యవర్ణం దివ్యం పరం పురుషం యః భక్త్యా యోగబలేన యుక్త ఏవ సన్ అచలేన మనసా ప్రయాణకాలే భ్రువోః మధ్యే ప్రాణం సమ్యక్ ఆవేశ్య అనుస్మరేత్ సహ తం ఉపైతి. తాత్పర్యం: అన్వయం పెద్దదే అయినా అన్ని విశేషణాలే ఎక్కువ. సరే, తాత్పర్యం చెప్పండి. సర్వజ్ఞుడును పురాతనుడును విశ్వమును నియమించువాడును జీవుని కంటే సూక్ష్ముడును సమస్తమునకు సృష్టికర్తయు చింతింపశక్యము కాని స్వరూపము కలవాడును సూర్య తేజస్సు వంటి అప్రాకృత దివ్యమంగళ విగ్రహుడును అయిన పరమపురుషుణ్ణి ఎవరు భక్తి యోగంతో స్థిరమైన మనస్సు కలవాడే ధ్యానించుచు మరణ సమయమున కనుబొమల మధ్య ప్రాణవాయువును నిలిపి అక్కడ స్మరించునో వాడు ఆ పరమపురుషుని ఐశ్వర్యముతో సమానమైన ఐశ్వర్యమును పొందగలడు. ఇదివరకు అడిగిన సందేహమే మళ్ళీ అడుగుతున్నాను. ఇందులో ఐశ్వర్యార్థి గురించిన శ్లోకాలు ఇవి అని తెలిసే మార్గం ఏమిటి? ఆ విశేషణాలన్నీ ఐశ్వర్యప్రదాతకి ఉండవలసినవే. ఐశ్వర్యం అంటే సంపద అని మాత్రమే కాకుండా నియమించే అధికారం కూడా అని అర్థం కదా. ఈ ఉపాసకుడు ఎంతటి సంపదని అడిగినా ఎంతటి అధికారాన్ని అడిగినా వాటిని పరమాత్మ తెలుసుకోగలగాలి, ఇవ్వగలగాలి. తత్సంబంధమైన విశేషణాలే ఉపాస్యములుగా చెప్పారు ఈ శ్లోకంలో. ఎలా అంటారు? కవి అంటే సర్వజ్ఞత్వం. ఉపాసకుడు అడిగినది ఎక్కడుందో, అసలు వీడడిగింది ఏమో తెలుసుకోవడానికి. పురాణుడు పురాతనుడు కనుక అనాది నుండి ఉన్న ఉపాసకుడి స్థితిని ఎరిగి ఉండడానికి. అనుశాసితానుడు నియమన సామర్థ్యం ఉంటే కదా ఇప్పించగలడు. అణోరణీయాంసుడు ఆ నియమనం బాహ్యమైనది కాకుండా అంతర్యామిత్వం అవడం వలన ఖచ్చితత్వం ఉంటుంది. సర్వస్య ధాత. అనుశాసితారం అనే పదానికి మరింత బలాన్ని చేకూర్చేది ఈ సర్వస్య పదం. ఇలా తెలుసుకోవాలి, ఈ గుణాలన్నీ ఐశ్వర్యప్రదాతకి ఆవశ్యకములే అని. అప్రాకృత దివ్యమంగళ రూపాన్ని ధ్యానం చేయాలని ఎక్కడుంది? తమసః పరస్తాత్ అన్నారుగా. తమస్సు ప్రకృతి సంబంధమైనది. తమసః పరస్తాత్ కనుక అప్రాకృతము అని అర్థం. ఆదిత్యవర్ణం అన్నారు. సూర్యుని వర్ణం. వర్ణం అనేది దివ్యమంగళ విగ్రహానికే సాధ్యం. అందుచేత అప్రాకృత దివ్యమంగళ విగ్రహ ధ్యానాన్ని నిర్దేశించారు. కానీ అచింత్య రూపమన్నారే, మరి ఎలా ధ్యానించడం? అచింత్య రూపం అంటే చింతింపశక్యం కానిది అని సామాన్య అర్థం అయినా అసలే చింతింపసాధ్యం కాదు అని అర్థం చేసుకోకూడదు. ప్రాకృత విషయాలను చింతించినట్లు చింతింపసాధ్యం కాదు అని అర్థం. లేకపోతే ధ్యాన విధికే వైయర్థ్యం అంటే వృధా అయిపోవడం జరుగుతుంది. భక్త్యాయుక్తో యోగ బలేన చేయవ అన్నాడు కదా. అంటే భక్తి ఉండాలి, యోగము చేయాలని అర్థమా? కాదు, రెండు ఒకటే. భక్తి అంటే ప్రేమతో కూడిన అనుసంధానం,
అదే మనస్సుని స్థిరంగా ఉంచడానికి కారణమవుతుంది. ప్రీతి లేని విషయం మీద ధ్యానం నిలబడదు. ప్రీతిపూర్వక ధ్యానం సంస్కారాల్ని వృద్ధి చేస్తుంది. ఆ సంస్కారాలే అంత్యకాల స్మరణకి ఉపకరిస్తాయి. కనుబొమ్మల మధ్యనే ధ్యానించాలా? అవును, ధ్యానాలన్నిట్లోనూ కూడా కనుబొమ్మల మధ్య దృష్టిని నిలిపి అనే విధించారు. ఇక్కడ దివ్యమంగళ విగ్రహ ధ్యానం చెప్పారు కనుక ఆ పరమపురుషుణ్ణి కనుబొమ్మల మధ్య ధ్యానించాలి అని అర్థం. ఇలా అంత్యకాలమందు స్మరిస్తే మరుసటి జన్మలో వీడు కోరిన ఐశ్వర్యం వస్తుందన్నమాట. మరి ఈ జన్మలోనే రావాలంటే భగవంతుడు అనుగ్రహిస్తే అసాధ్యం కాదు, కానీ ప్రస్తుతం అనుభవిస్తున్న ప్రారబ్ధ కర్మకి అనుగుణంగానే ఉండాలి కనుక ఈ ఉపాసకుడి కోరిక తీరుని అనుసరించి పరిమితులుంటాయి. అంటే వీడు ఇంద్రుడి ఐశ్వర్యం కోరుకుంటే అది ఈ శరీరంతో ఈ జన్మలో సాధ్యం కాదు కదా. ఈ శరీరంతో అనుభవించగలిగిన దానిని కోరితే ఉపాసనా బలాన్ని అనుసరించి ప్రారబ్ధ కర్మకి విపరీతమైన దిశలో కాకుండా లభిస్తుంది. బాగుంది. ఇక 11, 12, 13 శ్లోకాలలో కైవల్యార్థుల గురించి చెప్తారు కాబోలు. అవును, ఆత్మసాక్షాత్కారం లేదా ఆత్మదర్శనం లేదా ఆత్మానుభవం అని దానినే అంటారు. ఐశ్వర్యం ప్రాకృతమైనది. దానికన్నా ఈ కైవల్యం అనేది అప్రాకృతమవడం వలన కొన్ని కోట్ల రెట్లు మహత్తరమైనది, అభిలషణీయమైనది కూడా అని ఎలా తెలుస్తుంది? వేదమే ప్రమాణం. 11వ శ్లోకంలో వివరాలుంటాయి. 9వ శ్లోకం నుండి 14వ శ్లోకం వరకు చదివితే అన్నీ పరమాత్మని పొందడానికి ఉపాసన గురించే చెప్తున్నట్లు నాకు అనిపిస్తుంది. మీరేమో వీటిలో 9, 10 శ్లోకాల్ని ఒక కేటగిరీగాను, 11, 12, 13 శ్లోకాల్ని ఇంకొక కేటగిరీగాను, 14వ శ్లోకాన్ని 3వ కేటగిరీగాను చెప్తున్నారు. ఆ భేదాన్ని ఎలా గుర్తించాలో నాకు అర్థం కావడం లేదు. అదేంటయ్యా, మాత్రం నిశ్చితమైన పరిశీలన చేయలేవా? 9, 10 శ్లోకాల ఉపాసకులు ఐశ్వర్యార్థులని, 11, 12, 13 శ్లోకాల ఉపాసకులు ఆత్మానుభవ కాములని, 14వ శ్లోకం వారు జ్ఞానులని స్పష్టంగానే తెలుస్తోంది. మీకు స్పష్టంగా ఉందేమో కానీ నాకు తెలియడం లేదు. కేటగిరీలు ఉన్నాయనే తెలియడం లేదంటుంటే ఆ కేటగిరీల పేర్లు కూడా చెప్పేస్తున్నారు మీరు. చూడు చెప్తాను. భ్రువోర్ మధ్యే ప్రాణమావేశ సమ్యక్ అని 10వ శ్లోకంలో కనుబొమ్మల మధ్య ధ్యానం చెప్పారు. మూర్ధ్ని ఆదాయ ఆత్మన ప్రాణం మనోహృది నిరుధ్యచ అని 12వ శ్లోకంలో ప్రాణవాయువును నిలపవలసిన స్థలాన్ని శిరస్సుగాను, ధ్యానించవలసినది హృదయమందని చెప్పబోతారు. ఈ 2 శ్లోకాల సందర్భంలోనూ ధ్యానాన్ని మరణ సమయంలో చెప్పి 14వ శ్లోకంలో మాత్రం అది ఎల్లప్పుడూ ఉండాలి అని అనబోతారు. మరి ఇప్పుడు చెప్పు, 3 కేటగిరీలు ఉన్నట్లా కాదా? 3 రకాలుగా చెప్పారు కనుక 3 కేటగిరీలని మీరు అంటున్నారు, కానీ అవి సోపానక్రమం అని ఎందుకు అనుకోకూడదు? అంటే ఒకే సాధకుడు వివిధ దశలలో సాధించవలసిన విషయాలు అని ఎందుకు అనుకోకూడదు? కాలభేదం చేతనా నీ ఉద్దేశమా? అవును, కొంతకాలం ఇలా, మరి కొంతకాలం అలా చేస్తూ చివరికి ఎల్లప్పుడూ ధ్యానించే స్థితికి చేరుకోవచ్చు కదా. కుదరదు. ఎందుకంటే రాబోయే 14వ శ్లోకంలో నిత్య సహా అనబోతారు. అంటే తొలుత నుండి అని అర్థం. తొలుత నుండి తనని ఆశించిన వారు అని అర్థం. ముందుగా ఒక కోరికను తీర్చుకునే విధంగాను, తర్వాత ఇంకొక కోరికను తీర్చుకునే విధంగాను కాకుండా అని అర్థం. అందుచేత కాలభేదం కుదరదు. ఇక్కడ అధికారి భేదమే ఉంటుంది. ఓహో, అందుచేత 3 కేటగిరీలు అనే అర్థం తప్పనిసరి అన్నమాట. అవును, ప్రకరణం అంతా 7వ అధ్యాయంలో సుకృతులు 3 రకాల వారిని చెప్పినప్పటి నుండి గమనించుకొని రావాలి. సుకృతులు 4 రకాలు కదా, 3 అంటారేంటి? ఆర్తులు, అర్థార్థులు కలిపి ఐశ్వర్యకాములే కనుక వారొక కేటగిరీ, కేవళ్ళు ఒక కేటగిరీ, జ్ఞానులు ఒక కేటగిరీ. అవును కదూ, మర్చిపోయాను. వీరందరూ సుకృతులే. అంటే తమకి కావలసిన దానికోసం భగవంతుణ్ణి ఆశ్రయించేవారే. ఆ ఆశ్రయణ విధానంలో ఉండే భేదాల్ని చెప్తున్నారు ఇప్పుడు. ఇంతవరకు ఐశ్వర్యాభిలాషుల విధానం చెప్పారు. ఇక ఆత్మదర్శన కామల విధానం చెప్పబోతారు, అంతేనా?
అంతే. 11వ శ్లోకం చూడు. యదక్షరం వేద విదో వదంతి విసంతి యజ్జతయో వీతరాగాః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. అన్వయం. వేదవిదః యత్ అక్షరం వదంతి యత్ వీతరాగాః యతయః విసంతి యత్ ఇచ్ఛन्तః బ్రహ్మచర్యం చరంతి తత్పదం తే సంగ్రహేణ ప్రవక్ష్యే. అక్షరం అంటే ఏంటిక్కడ? క్షరం అని ప్రకృతికి పేరు, నశించేది లేదా మార్పు చెందేది కనుక. అలాంటి వికారం పొందనివి రెండున్నాయి, ఆత్మ, పరమాత్మ. అయితే ఇక్కడ అక్షరం అంటే ఆత్మ అనే అర్థమా? కాదు, పరమాత్మ అనే అర్థం. ఆత్మదర్శనం కోసం చేసే ఉపాసనా స్వరూపాన్ని చెప్పాలి కనుక. అర్థం కాలేదు. ఐశ్వర్యం కోరేవారు ఐశ్వర్యాన్ని ధ్యానించడం ప్రధానంగా కాకుండా ఆ ఐశ్వర్యం కలిగిన పరమాత్మ స్వరూపాన్ని ధ్యానించినట్లుగా ఆత్మానుభవం కోరేవారు కూడా దానినివ్వగలిగిన వాని స్వరూపాన్ని ధ్యానించాలి. అదే చెప్తున్నానంటున్నాడు కృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో. అందుచేత ఈ శ్లోకంలో ఉండే అక్షర పదానికి అర్థం పరమాత్మే. తాత్పర్యం చెప్పండి అయితే 11వ శ్లోకానికి. వేదార్థము నెరిగిన వారు దేనిని వికారరహితమైన దానినిగా చెప్తున్నారో, కోరికలు విడిచిన జితేంద్రియులు దేనిని ప్రవేశించుచున్నారో, దేనిని పొందాలని బ్రహ్మచర్య వ్రతాన్ని చేస్తున్నారో ఆ ఉపాస్య స్వరూపాన్ని సంగ్రహంగా చెప్తాను విను అని తాత్పర్యం. వేదాన్ని అంగీకరించని వారు చెప్పే మాటలు కాదనడానిక వేద విదో వదంతి అన్నారు? అవును. నా అవేద విన్మనుతే తం బృహంతం అని కఠోపనిషత్తు. వేదము చేత తప్ప ఇతర ప్రమాణముల చేత తెలుసుకో సాధ్యం కాదు. బ్రహ్మచర్యం అంటే స్త్రీ పురుష పరస్పర సమాగమ భావన విషయమేనా? సాధారణ అర్థం అలాగే చెప్తారు, ఊర్ధ్వరేతస్కులుగా ఉండడమని వివరిస్తారు కూడాను. అయితే ఛాందోగ్యోపనిషత్తు 8:5-1లో అధ యజ్ఞ ఇత్యాచక్షతే బ్రహ్మచర్యమేవ తత్, అధ యన్మౌనమిత్యాచక్షతే బ్రహ్మచర్యమేవ తత్, అధ యత్సత్రాయణమిత్యాచక్షతే బ్రహ్మచర్యమేవ తత్ అంటూ బ్రహ్మప్రాప్తి కోసం చేసే ఏ చర్యనైనా బ్రహ్మచర్యంగానే వ్యవహరించవచ్చునని ఉన్నది. ఓహో, అర్థమైంది. ఇక 12వ శ్లోకం చెప్తారా? 12, 13 శ్లోకాల్ని కలిపి చెప్పుకోవాలి విను. సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ మూర్ధ్నాదాయాత్మన ప్రాణం ఆస్థితో యోగధారణాం ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాంగతిం. అన్వయం చెప్పండి. సర్వద్వారాణి సంయమ్య మనః హృది నిరుధ్య చ యోగధారణాం ఆస్థితః ఓం బ్రహ్మ ఓం ఇది ఏకాక్షరం వ్యాహరన్ మాం అనుస్మరన్ ఆత్మనః ప్రాణం మూర్ధ్ని ఆదాయ దేహం త్యజన్ యః ప్రయాతి సహ పరమాం గతిం యాతి. తాత్పర్యం చెప్పండి. అన్ని ఇంద్రియములను నిగ్రహించుకొని మనస్సును హృదయమునందుంచి నిశ్చల స్థితిని పొందినవాడై ఓం అనే అక్షరాన్ని ఉచ్చరిస్తూ నన్ను స్మరిస్తూ శిరస్సునందు ప్రాణము నుంచి దేహాన్ని ఎవడు విడుస్తాడో వాడు పరిశుద్ధాత్మ స్వరూపాన్ని పొందగలడు. చాలా సందేహాలున్నాయి, అడుగు. సర్వద్వారాణి అంటే దేహంలో ఉండే నవద్వారాలని కాదా అర్థం? అవదు. మలపురీషాదులను శ్వాసను అడ్డుకోవడం కాదు కదా చెప్పదలిచింది. ఇక్కడ ద్వారాలు అంటే జ్ఞాన ప్రసరణ ద్వారాలు అని అర్థం. అందుచేత జ్ఞానేంద్రియాలు అవుతాయి. సర్వ అనే పదం చేత 5 నిగ్రహించాలి, కానీ ఏ 1-2 నిగ్రహించడం చాలదు అని అర్థం. మనస్సుని హృదయమందు నిలిపి అంటే స్పష్టం కాలేదు. మనస్సన్నా హృదయమన్నా ఒకటే కదా. హృదయంలో మనస్సు ఉంటుంది. పరమాత్మ అతనికి శరీరంగా ఉండే ఆత్మ, ఆపై పరమాత్మ అతనికి శరీరంగా ఉండే ఆత్మ, ఆపై శరీరంగా ఉండే మనస్సు. ఈ 3 కలిపి హృదయము అని అంటారు. అయితే ఇందులో ప్రధానుడు పరమాత్మే కనుక
హృదయమందు నిలిపి అంటే హృదయమందున్న పరమాత్మయందు నిలిపి అని అర్థం. ప్రాణవాయువును శిరస్సునందుంచడమేంటి? శిరస్సునందు అంటే శిరస్సు ద్వారా వ్యాపించి ఉండే సుషుమ్నా నాడియందు అని అర్థం. సుషుమ్నా నాడి ద్వారా ప్రాణం పోతే మోక్షమే కదా. ఇది ఇంకా ఆత్మదర్శన ప్రక్రియే కదా. మళ్ళా పొరపాటు పడుతున్నావు. ఆత్మానుభవము మోక్షమే, పరమాత్మని పొందడము మోక్షమే. పునరావృత్తి అంటే మరి జన్మ లేకుండా ఉండడం రెండిట్లోనూ సమానమే కదా. అందుచేత రెండు సందర్భాలలోనూ సుషుమ్నా నాడి ద్వారా ప్రయాణమే చెప్పబడింది. యోగధారణం అంటే నిశ్చల స్థితి అన్నారు. అవును, యోగం అంటే కలయిక. మనస్సు హృదయమందే నిలవడం వలన అందుండు పరమాత్మను చేరినదైన మనస్సు ఆ స్థితిని ధరించి ఉన్నప్పుడు అంటే కొనసాగించినప్పుడు నిశ్చల స్థితి అనే కదా అర్థం. ఓం అని ఉచ్చరిస్తూ తనని స్మరిస్తూ ప్రాణం విడవాలన్నాడు పరమాత్మ. కానీ మనందరం లోకసాధారణంగా నారాయణ అనాలని అంటాం కదా ప్రాణం పోయేటప్పుడు. ఇక్కడ జరుగుతున్న ప్రకరణం ఆత్మప్రాప్తి. ఆత్మప్రాప్తికి ఓం అనే చెప్పాలని నియమించాడు భగవంతుడు. పరమాత్మని పొందేవారికి మాత్రం నారాయణాది నామాలు చెప్పాలి. ఓం అంటే ఆత్మని అర్థమా? కాదు, ఓం అని పరమాత్మకే పేరు. ఆత్మానుభవ కాముల పేరే వాడుకోవాలట ప్రాణం పోయే సమయంలో. ఓహో, ఓం అని ఉచ్చరించేవారు ఆత్మానుభవ కాములైపోతారని కాబోలు. పరమపదంలో ఉండే నారాయణమూర్తిని పొందాలనుకునేవారు ఓం అని విడిగా వాడకుండా దాంతోపాటు ఏదో ఒక నామాన్ని కలిపి ఉచ్చరిస్తారు. అవును, ఓం అనే దానిని ఉచ్చరిస్తూ శరీరం వదిలిన వాడికి కైవల్యం అని నిబంధన ఉంచారు కనుక పరమాత్మ ప్రాప్తి కాములందరూ ఓంతో పాటు ఇంకో నామాన్ని జోడించుకొని అనుభవిస్తారు. కేవలం ఓం అలవాటైపోతే ప్రాణోత్క్రమణ సమయంలో కూడా అదే వచ్చేస్తుందేమో అని భయం. ఓం అనేది భగవంతుడి పేరే అని వందలాది ఉపనిషద్వాక్యాలు చెప్తున్నాయి, అందులో సందేహం లేదు. అది కాక ఓమిత్యేకాక్షరం వ్యాహరన్ మా మనుస్మరన్ అన్నాడు కదా. ఓమని ఉచ్చరిస్తూ నన్ను స్మరిస్తూ అన్నాడు కదా. స్మరణకి ఉచ్చారణకి ఏకత్వం సిద్ధించాలి కదా. అలా చూసినా ఓం అంటే పరమాత్మ పేరే. పరమాత్మ దివ్యమంగళ విగ్రహాన్ని స్మరించాలా? స్మరించవచ్చు, కానీ ఇక్కడ ఫలం ఆత్మప్రాప్తి కనుక ఆత్మలకు ఆధారమై ఉండే పరమాత్మ స్వరూప అనుసంధానమే ప్రధానం ఇక్కడ. అంటే అంతర్యామిగా ఉండడమా? అవును, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే శేషిగా ఉండడం, సర్వశేషిగా ఉండడం. ఓం అర్థం అదే కదా. శేషత్వభావం స్మరిస్తున్నా ఆత్మానుభవంతో తృప్తి పడతాడా వీడు? అవును, అదే విచిత్రం. ఐశ్వర్యంతో తృప్తి పడేవాళ్ళు లేరు, అలాగే వీరును. పరమాంగతిం యాతి అన్నారు కదా. పరమగతి అని భగవదానుభవాన్ని కదా చెప్పుకుంటాం. నిజమే, వాడుకలో అలా ఉన్నా ఆత్మలన్నీ భగవత్ సమానాకారములే కనుక ఆత్మదర్శనానికి ఒక గౌరవాన్ని ఇస్తూ పరమగతి అని దానిని కూడా వ్యవహరించారు అంతే. భగవంతుడు వేరుగా ఉన్నప్పటికీ ఇంద్రుడు మొదలైన వారిని కూడా భగవన్ అని పురాణాల్లో ఋషులు సంబోధించినట్లుగానా? ఇంచుమించు అంతే. ఈ అధ్యాయంలోనే 20-21 శ్లోకాల్లో పరమాంగతిం అన్నదానిని నిర్వచిస్తారు కూడాను. అర్థమైంది. కానీ ఐశ్వర్యార్థి కేవల అనుష్ఠానమే ఇంత కష్టంగా ఉంటే ఇక జ్ఞాన అనుష్ఠానం ఇంకెంత కష్టంగా ఉంటుందో. అదే విచిత్రం. ఆధ్యాత్మిక రంగంలో అన్నింటికన్నా గొప్ప స్థానాన్ని చేరుకోవడానికి ఉండే క్రమం అత్యంత సులభం, లౌకిక రంగంలోలా కాదు. చెప్పండి తర్వాత శ్లోకం. అనన్యచేత సతతం యో మా స్మరతి నిత్యసః తస్యాహం సులభ పార్థ నిత్యయుక్తస్య యోగినః. అన్వయం. హే పార్థ, యః నిత్యసః సతతం అనన్యచేతాః మాం స్మరతి నిత్యయుక్తస్య తస్య యోగినః అహం సులభః. తాత్పర్యం. ఎవడు ఆరంభము నుండి సర్వకాలమందు ఇతర విషయములందు ప్రవర్తింపని మనస్సుతో నన్నే చింతిస్తున్నాడో అట్టి జ్ఞానికి నేను సులభుడను. నిత్యయుక్తస్య అంటే
నాతో నిత్యయోగమును ఎల్లప్పుడూ కలిసి ఉండుటను కోరేవాడు అని అర్థం. మరణకాల స్మరణ జ్ఞానికి ఎలా ఉండాలో చెప్పలేదే, ఎందుకు విడిగా చెప్పడం? సతతం, ఎల్లప్పుడూ అన్న పదంలోనే మరణకాల స్మరణ కూడా కలిసిపోతుందిగా. మరి ప్రాణవాయువుని ఎక్కడ నిలపాలి? భగవంతుణ్ణే కోరేవాడికి ఆ పట్టింపులేమీ లేవు. ఆ బాధ్యతలన్నీ భగవంతుడే తీసుకుంటాడు, సందేహం లేకుండా. సులభ అంటే అర్థం అదే. అంత సులభమా? అవును. భగవంతుడు ఇవ్వగలిగిన వస్తువులను కోరేవాడికి కాస్త క్లిష్టమైన ప్రత్యేకమైన అనుష్ఠానం విధించారు, కానీ భగవంతుణ్ణే కోరేవాడికి ఫలం పొందడం చాలా సులభమే. భగవంతుణ్ణి కోరినప్పుడు ఆయనతో పాటు ఆయన వస్తువులు వస్తాయి కదా. అలాంటి భావన కూడా లేకుండా కేవల ప్రేమాతిశయం చేత భగవంతుణ్ణి కోరుకోగలగాలి. అది జ్ఞాన లక్షణం. అలాంటి జ్ఞానులు నిజంగానే దుర్లభులు. ఆయన అనుగ్రహం వల్లనే ఆ నిశ్చయం కూడా మనకి కలగాలి. అందుకే ముందు ముందు అధ్యాయాలలో స్వామి అనుగ్రహించబోతున్నారు. తేషాం సతతయుక్తానాం దదామి బుద్ధియోగం అంటూ. ఈ 14వ శ్లోకంలో సతతం, నిత్యసహ అని 2 సమానార్థక పదాలని వాడారు కదా, ఎలా చెప్పుకోవడం? అందుకే నిత్యసహ అంటే ఆరంభం నుండి అని అర్థం చేయబడింది. భక్తి చేయడం ప్రారంభం నుండి నా ప్రాప్తిని కోరేవాడే తప్ప ఆత్మానుభవాది ఫలాలను మధ్యలో కోరడం లేదు అని అర్థం. భక్తి చేయడం అనే పదం లేదు కదా శ్లోకంలో. అనన్యచేతాహ అన్నారుగా, అవిచ్ఛిన్నమైన స్మృతి అని అర్థం. నిత్యయుక్తస్య అన్నారు కనుక భగవత్ ప్రాప్తి ఫలం వరకు అని అర్థం. అట్టివాడికి భగవంతుడు సులభుడు. ఇక తప్పనిసరిగా భగవంతుడు అనుగ్రహించవలసిందేనా వాడిని? అబ్బే, అలా నిర్బంధంగా అనుగ్రహించడం కాదు. యమే వైష వృణుతే తేన లభ్య అని చాందోగ్యం చెప్తోంది కదా. అంటే అట్టివాడిని ఎడబాసి ఉండలేక నేనే వరించుచున్నాను అని అర్థం. అంటే నన్ను పొందడానికి అనుగుణమైన సాధనని ఇవ్వడం, దాని విరోధుల్ని తొలగించడం, నన్ను ప్రేమించగలగడం వగైరాలన్నీ నేనే ఇస్తాను అని అర్థం. ఎలా ఉంటుంది ఆ సాధన? ధ్రువమైన స్మృతి రూపంగా ఉంటుంది, దర్శన సమానాకారంగా ఉంటుంది. మరి దాని విరోధులంటే దుష్కృతములు, రజోగుణం, తమోగుణం, రాగద్వేషాలు, మోహం వంటివి. భగవంతుడి పర్యంకం చేరే వరకు ఎన్ని ఆటంకాలున్నాయో అవన్నీ. ఇలా భగవంతుణ్ణి పొందినవారు మరి సంసార చక్రంలో పడరేమో అని శిష్యుడు అడగగా ఆచార్యులు ఏం చెప్పారో 15వ శ్లోకంలో రేపు తెలుసుకుందాం. ఈరోజు మనం 3121 ప్రశ్నల వరకు చదువుకున్నాం. భగవద్గీతలో 8వ అధ్యాయంలో 14 శ్లోకాల వరకు తెలుసుకున్నాం. శ్రీమన్మహాభూతపురే శ్రీమత్కేశవ యజ్వరః కాంతిమత్యాం ప్రసూతాయ ఇతి రాజాయ మంగళం.